ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క పంచకమణి అక్క పంచకమణి. కనబడుతుంది కదా, అదేదో వింతైనట్టు ఎందుకలా ఎక్సైట్ అవుతావు? పాపా తన దగ్గరికి వెళ్ళకు, ఇలా రామ్మా. ఉండని నాయని. పసిపాపకు పంచకమణి విచిత్రంగా కనిపిస్తుందనుకుంటా. కావాలా గాయత్రి? ఇచ్చావంటే మళ్ళీ నీకు కావాలి అంటే దొరకదులే. తిరిగి ఇవ్వదా? వాళ్ళమ్మకిచ్చేస్తే ఇవ్వాలనే వచ్చాడ్రా గజగండ. నిజమాతయ్య, మాకే ఇచ్చిస్తారా? మనకు కాదు, నయని వదినకు. మోసం చేశానన్న పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఎన్నాళ్ళని బతుకుంటాడు. అందుకే తిరిగి చెల్లికి ఇవ్వాలి అని అనుకున్నట్టున్నాడు. ఇవ్వు. ఇదిస్తాను, కానీ నువ్వు భుజంగమణిని తీసుకొచ్చి నాకు ఇస్తే భుజంగమణి ఎక్కడుంది? దానికోసం మణికాంతగిరికి వెళ్ళాలి. పంచకమణితో నాకు నయమైతే తిరిగి దాన్ని మానసాదేవి ఆలయంలో పెట్టేయాలనుకుంది నాయని. అలా అనుకుంటే అవదమ్మా. భుజంగమణిని ఇస్తేనే దీవిస్తాడంట. డీల్ ఓకే చేసుకుంటారని పిలిపిస్తే ఏం చెప్పరేంటి నాయని? ఈ మాంత్రికుడు పంచకమణిని ఇవ్వడని చిన్నపిల్ల గాయత్రి పాపకు కూడా అర్థమయ్యి వెళ్ళిపోయింది. చూసారా అత్తయ్య? నాయన కొంచెం కూడా తెలివి లేదు బ్రో. భుజంగమణి మనతో ఉంటే పంచకమణి కోసం ఎందుకు పాకులాడతాం? అది ఇస్తాను అని మాటిస్తే ఇది ఇప్పుడే ఇచ్చేస్తాను. మాటే కదా చెల్లి, ఓకే అను. లేదక్కా, నేను మాట తప్పను. భుజంగమణిని తీసుకొచ్చినా సరే ఇలాంటి వాడి చేతికి చచ్చినా ఇవ్వను. నీ భర్త ప్రాణం పోతున్నా సరే ఇవ్వవా నైని? ఒక్క నిమిషం ఇటు చూస్తావా? నైని భుజంగమణిని తీసుకురావడమే కాదు, నీ దగ్గరున్న ఆ పంచకమణిని కూడా తీసుకువెళ్ళి తిరిగి మానసాదేవి ఆలయంలో పెడుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకో, వచ్చేదెవరో చచ్చేదెవరో. వస్తుంది గాయత్రక్క. గాయత్రీదేవి, నేనిచ్చే జీతంతో నీ భార్య బిడ్డలు బతికేవాళ్ళు. మేడమని అతి వినయంగా మాట్లాడే నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచేంతటి వాడివైపోయావా గజగండ? గజగండ ఇప్పుడు మహామాంత్రికుడయ్యాడక్క. షటప్ షటప్ షటప్!
షట్ అప్. ఏం జరుగుతుందో కనిపించట్లేదు కానీ తిలోత్తమ అత్తయ్యకి జలక్ తగిలినట్టు అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ చేతులు కలిపి నా కొడుకు చెయ్యి పడిపోయేలా చేశారు నైని. అమ్మగారు, పంచకమ్మణితో మంచి చెయ్యాలి కాని చెడు చెయ్యాలని చూసే వీణ్ణి వదిలిపెట్టకు నైని. నన్నేం చేయగలరు? నైని ఒక అబల, నువ్వొక ఆత్మ. నైని, నైని ఏం చేస్తున్నావు? వదిలే. ఏయ్ నైని వదులు. వదిన జాగ్రత్త. వదిన అరే, నైని, నైని నైని, చెల్లి, వాడు మాంత్రికుడు. ఏదైనా చేస్తే ఎలా? అమ్మగారు అండగా ఉన్నారక్క. వీడిక్కడి నుండి వెళ్ళకపోతే వీడి శవాన్ని అత్తయ్య వాళ్ళు మోసుకు వెళ్తారు. మమ్మీ, గజగండ పంచకమని ఉన్నా ఏం చేయలేకపోతున్నాడేంటి మమ్మీ? లాభం లేదు గజగండ. అమావాస్య దాటేదాకా పంచకమణి పని చెయ్యదు. వీడి ఊపిరి ఆపేనైని. వదిన నైని, మమ్మీ అరే గజగన్ రెడీ పారిపోయాడు రాస్కల్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.